యా సార్, సారీ టు ఆస్క్ యూ దిస్. ఇది మిమ్మల్ని అడిగితే ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, బట్ కుటుంబంలో ఒక పెద్దగా మీ కుటుంబంలో సార్ బాలు గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బాలు గారు మీతో చివరిగా పంచుకున్నటువంటి మాటలు కానీ సన్నివేశం కానీ ఏమైనా గుర్తుందా? అండ్ రెండోది, ఆయన శివైక్యం అయిన తర్వాత ఆయన్ని కొన్ని సందర్భాల్లో, లేదా చాలా సందర్భాల్లో మిస్ అవుతారు. అలాంటి సందర్భాల్లో ఏదన్నా ఒకటి ఆయన ఉండుంటే బాగుండేది ఈరోజు అన్న సందర్భం ఏమైనా ఉందా? నేను ఈ భూప్రపంచం మీద ఉన్నంత కాలం ప్రతి క్షణం శిరస్సు నుంచి పాదాల వరకు ఐ ఫీల్ గిల్టీ. ఎస్. ఎందుకు అంటే, నేను ఇందాక చెప్పాను, మేము అమ్మ అనే సీరియల్ షూటింగ్ చేస్తున్నాం. June 13th he called me. ఆయనే ఫోన్ చేశారు. వారి నెంబర్ ఎప్పుడు అన్నోన్ నెంబర్ కాలింగ్ అనే వస్తుంది. ఎప్పుడు సార్? అంటే నా దీంట్లో అన్నోన్ నెంబర్ కాలింగ్, నా నెంబర్ ఓన్లీ పేరు రాదు, ఓన్లీ అన్నోన్ నెంబర్ కాలింగ్. అలాగే మా ఇంట్లో ఒక టెలిఫోన్ ల్యాండ్లైన్, ఆ నెంబర్కి ఆయన ఒక్కరే ఫోన్ చేస్తారు. ఓకే. ఇవి ఫిక్స్డ్ ల్యాండ్లైన్ నెంబర్ అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది, మోగకుండా అలా ఉంటుంది. అది చూసి రోజు తలుచుకుంటూ ఉంటాను. గిల్ట్ అని ఎందుకంటానంటే, June 13th వారు నాకు ఫోన్ చేశారు. నాకు తెలుసు మీరు అప్పటికే ఆల్రెడీ ఒక 30 days నుంచి మీరు పనిచేస్తున్నారు, కోవిడ్ పీరియడ్, ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఏంటి, ఎవరెవరు షూటింగ్లు జరుగుతాయి? ఎవరిది లేదు సార్, మాది ఒకటే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈసారి కోవిడ్ వచ్చినా కూడా మధ్యలో మేము ఫస్ట్ ఆపేసాం, కొంచెం మళ్ళీ రివైవ్ చేసాం. ఈసారి వచ్చినా కూడా టెలికాస్ట్ ఆగకూడదని ఇచ్చేసారు. ఎవ్వరు లేరు, మేమే. ఎక్కడ ఇండోర్ చేస్తాం, ఇండోర్ అండి, అవుట్డోర్ కూడా చేస్తాం. ఇండోర్ అంటే ఏం చేస్తున్నారు అసలు, ఏదో ఇది పెట్టారండి, డీసెంట్. సో ప్రతి ఒక్కరూ మేము వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ స్ప్రింక్లర్స్ దీని మీద ఉంటుందండి. శానిటైజ్ చేసి వెళ్తున్నాం, వస్తున్నాం. లైట్లు కూడా అలాగే తీసుకెళ్తున్నాం సార్. రోజుకి అన్ని లైట్లు పొద్దున్నే తీసుకెళ్ళిపోతున్నారు. ఆ పక్కన కొంచెం ఓపెన్ ఏరియాలను అక్కడ పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకుంటే ఎండకు వదిలేస్తున్నారు. సో దట్ ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ మాయిశ్చర్ ఉన్నది, దాన్నే వాడుతున్నాం. మళ్ళీ నైట్ తీసుకొచ్చేస్తున్నాం. మేము సెట్లోకి వెళ్ళినప్పుడు, సెట్లోంచి బయటకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు క్రాస్ దిస్ అండ్ గో, డ్రెస్ చేంజ్ అయిపోయినప్పుడు. ఓకే, ఇంకా యాజ్ యూజువల్ అందరూ మాస్క్ వేసుకున్నాం, బట్ యాజ్ యాక్ట్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు రిమూవ్ దట్ ఇట్ సెల్ఫ్. డేంజర్ కదండి అని నేనేం అనలే. అవుట్డోర్ చేస్తున్నారు, మరి అక్కడ ఏం చేస్తారు? ఇదే సార్, మన మస్కిటోస్ కొడతారు కదా సార్, అలాంటి పొగ ఏదో కొడుతున్నారు, ఉండదు కదా అని. కరెక్టే సార్, ఉండదు. సో ముందు లొకేషన్ మార్క్ చేసుకుంటున్నారు, దాని అంతా ఫుల్గా కొట్టి వదిలేస్తున్నారు. తర్వాత విండ్ ఫ్లో ఎలాగుందో చూసుకుని ఒక దూరంగా, సో దట్ కెమెరాలో రిజిస్టర్ అవ్వకుండా దాన్ని అక్కడి నుంచి దే ఆర్ కంటిన్యూస్లీ లీవింగ్ దట్ గ్యాస్. సో ఇట్ ఈస్ కమింగ్ డౌన్ అండి, ఫినిషింగ్ అండ్ గోయింగ్ బ్యాక్. ఇవన్నీ అన్నీ చెప్పి, నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానని నేను అడగను, ఎప్పుడూ అడగలేదు. మీరు అడగలేదు, నేను ఎప్పుడు అడగను. అప్పుడు చెప్పారన్నమాట, ఇలా పాడుతా తీయగా ఫినిష్ చేయాలండి, అడుగుతున్నారు, ఐ హ్యావ్ టు కమ్ డౌన్ అని. ఎప్పుడూ నేను మాట్లాడిన వ్యక్తి ఆ రోజు, సార్ మాకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీకెందుకు తీసుకోరు సార్ అన్నాను. అయిపోయింది. వారు రావడం, కలవడం, కోవిడ్ పీరియడ్ దీంట్లో భోజనాన్ని రమ్మండి. మా సెట్ ఇక్కడైతే ఆయనకి హార్డ్లీ అబౌట్ ఒక 100-150 meters దూరంలో వాళ్ళ సెట్. భోజనాన్ని రండి. ఎందుకు సార్? లేదు, మీకు ఇష్టమైన కందిపచ్చడిను మధ్య పులుసు చేయించాను, కవర్ పంపించాను. ఎన్నో సంవత్సరాలు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. బట్ ఆ రోజు వారు నాతో చెప్పిన ఇది ఫస్ట్ 1-to-1. ఎన్నోసార్లు 1-to-1 కూర్చున్నాం, బట్ ఎప్పుడు మంచితనం పనికిరాదు, కష్టపడి పని చేసినందుకు డబ్బులు వసూలు చేయండి, మీరు అడగడంలో తప్పలేదు, మీరు ఏమీ ద్రోహం చేయట్లేదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు, అలాగే ఇదంతా అయిపోయింది. మరి దాంట్లో 4 పిల్లలు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కన్నడగా పిల్లలు, ఇద్దరు అవేళ సెట్లో ఉన్నారు. వాళ్ళు ఆ 2 పిల్లలను కూడా నేను చూడాలి, ఐ వాంట్ టు మీట్ దెమ్, సీరియల్ చూస్తున్నాను, బాగుంది అన్న. మా వాళ్ళందరూ ఒక ఫోటో అడిగారు.
అంతా అయిపోయిన Team తర్వాత అంతా అయిపోయింది. సరే ఒక్క ఫోటో ఇక్కడ వద్దండి, వస్తాను, సెట్కి వస్తాను, బ్రేక్ తర్వాత నేను వెళ్ళేటప్పుడు వస్తానన్నారు. ఆయన ఇది అయిపోయింది, భోజనం అయిపోయి వచ్చేసాను. సెట్కి వచ్చారు, ఒకే ఒక ఫోటో అని నేను ఏర్పాటు చేశాను మెట్లులాగా. అందరూ 96 ఫోటోలు తీసుకున్నారు. ఓన్లీ వన్ థింగ్, నో సెల్ఫీస్, కొంచెం ఆ డిస్టెన్స్ పెట్టుకుని అన్నీ. ఆ పిల్లలు ఎక్కడంటే రేపు వస్తారు సార్, రేపు నేను ఉంటానండి, మళ్ళీ 30th నాడు నాకు ఇక్కడ అదేంటి సామజవరగమన ఆయన ప్రోగ్రామ్ ఉంది, వస్తాను అని తీసుకెళ్ళారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఓ పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్, అక్కడ షూటింగ్ వెయిట్ చేస్తున్నారు నా కోసం. లైఫ్లో ఎప్పుడు ఎవరిని వెయిట్ చేయించొద్దు, చాలా పెద్ద పొరపాటు అన్నారు. రేపు నేను వెళుతున్నాను అన్నారు. ఆయన అలా వెళ్ళారు, నేను వెళ్ళిపోయాను. 3rd I get a message, is COVID అని చెప్పి. 5th is in the hospital. సో అందుకు గిల్టీ మీరు. ఇది అయిపోయింది, కాలం చేశారు. తర్వాత నాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ అనండి, బాగా తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి ఎందుకయ్యా ఎలా చేసావు, ఎందుకు ఎలా నాకు ముందు అర్థం కాలే ఏంటి అని. అప్పుడు చెప్పుకుంటూ వచ్చాను, మీ అందరం వద్దు అన్నాం, మీ అందరం వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఆయన ఒకే ఒక మాట మాట్లాడి, నేను సుధాకర్తో మాట్లాడే ప్రతిదీ నేను కనుక్కున్నాను. సుధాకర్ అక్కడ ఉన్నాడు. సుధాకర్ చిన్నవాడు కదండి, నాకన్నా చిన్నవాడు కాదు కదా, నీకన్నా పెద్దవాడే కదా అని కొంతమందితో ఇలాగిలా. సో ఐఎమ్ గిల్ట్ అని, ఎందుకంటే మమ్మల్ని ఇంత జాగ్రత్తగా చూసుకుంటారు, మిమ్మల్ని చూసుకోరా అని ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను. సో దట్స్ దేర్. ఇట్ ఈస్ నాట్ మొగస్తుతి, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇట్ ఈస్ దేర్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ప్రతి ఒక్కరూ హలో నమస్కారం అని చెప్తూ వారి ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు. వారి పాటల వల్ల వారు పొందిన ఆనందం, వారి పాటల వల్ల పొందిన మనశ్శాంతి ఎప్పటికీ ఉంటుంది సార్ అది. సో ఇవన్నీ చెప్తుంటే సార్, ఈ పాట మా కోసమే పాడినట్టు అనిపించిందండి. ప్రతి జనరేషన్కి ఆయన ఒక వరం లాంటి నా పాట కోసం. అదే ప్రేమనండి, ప్రేమ విప్లవం అండి, ఇలాగా ఎంకరేజ్మెంట్ కానీ. సో ఇంతమంది ప్రేమని ఆయనకు దూరం చేశాను. అలాగే వారిని వీరందరికీ దట్ ఐ కెనాట్. That's one thing that is disturbing. Will disturb me. Disturbing. Will Yes. always disturb me. Yeah. I couldn't